ఇంటి నిర్మాణానికి కావలసిన జాబితాలో తప్పకుండా ఉండేవి ఇసుక, సిమెంట్, కాంక్రీట్. ఈ నిర్మాణ సామాగ్రి లేకుండా విల్లా నిర్మాణం అసాధ్యమని ప్రతి ఒక్కరూ అనుకుంటుంటారు. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ హైదరాబాద్ సమీపంలోని శ్రీశైలం హైవేలో విల్లాలను డెవలప్ చేస్తోంది మ్యాక్ ప్రాజెక్ట్స్. బేస్మెంట్ మినహా మరెక్కడా ఇసుక, సిమెంట్, కాంక్రీట్ వాడకుండా కెనడియన్ వుడ్ సహకారంతో హైదరాబాద్లో తొలి వుడ్ విల్లాస్ ప్రాజెక్ట్ను ప్రారంభించి సరికొత్త చరిత్ర సృష్టించింది మ్యాక్ ప్రాజెక్ట్స్. చేపట్టిన ప్రతి ప్రాజెక్టులో ఏదో ఒక స్పెషాలిటీని జోడించడం మ్యాక్ ప్రాజెక్ట్స్ ప్రత్యేకంగా చెప్పొచ్చు. అన్ని ఎమ్యూనిటీస్తో కస్టమర్లు నచ్చే మెచ్చే నిర్మాణాలను చేపడుతూ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే వేగంగా దూసుకుపోతోంది ఈ సంస్థ. కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉండేందుకు ప్రజలు ఇష్టపడుతుండటంతో హైదరాబాద్ నగరానికి సమీపంలోని మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో 250 ఎకరాల్లో BTR గ్రీన్స్ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతోంది మ్యాక్ ప్రాజెక్ట్స్. తాజాగా ఈ ప్రాజెక్టులో తొలి వుడ్ విల్లాస్ ప్రాజెక్టును ప్రారంభించి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సంస్థ. విదేశీ మార్కెట్లలో అటవీ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కెనడియన్ వుడ్ సహకారంతో హైదరాబాద్లో తొలి వుడ్ విల్లాస్ ప్రాజెక్టుకు మ్యాక్ ప్రాజెక్ట్స్ శ్రీకారం చుట్టింది. అన్ని రకాల లగ్జరీ ఎమ్యూనిటీస్తో 300కు పైగా ప్రీమియం విల్లాలను డెవలప్ చేయనుంది ఈ సంస్థ. ఇందులో భాగంగా హైదరాబాద్లో తొలి వుడ్ విల్లాస్ ప్రాజెక్టును మ్యాక్ ప్రాజెక్ట్స్ లాంఛనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, కెనడా మంత్రి, భారత్లో కెనడా హైకమిషనర్ ఆండ్రూ స్మిత్, కెనడియన్ వుడ్ కంట్రీ డైరెక్టర్ ప్రాణేష్ చిబ్బర్, మ్యాక్ ప్రాజెక్ట్స్ ఎండీ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్లు పాల్గొన్నారు. మ్యాక్ ప్రాజెక్ట్స్లో వుడెన్ విల్లా కొత్త కాన్సెప్ట్ తోటి, వినూతనమైన కాన్సెప్ట్ తోటి హిజ్ ఎక్సలెన్సీ నాసిర్ అలీ ఖాన్ కొత్తగా ప్రపోజ్ చేసుకొని కెనేడియన్ వుడ్స్ తోటి వాళ్ళు కెనడా నుండి వుడ్ ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ కొత్తగా ఒక మొత్తం విల్లా కడుతుంది. దీనికి నిజంగా ఇవాళ హిజ్ ఎక్సలెన్సీ మినిస్టర్ ఫర్ కమర్షియల్స్ కెనడా నుండి వచ్చి దీనికి గ్రేస్ చేసినందుకు నాకు చాలా సంతోషం. మనందరం దీనికి ఏంటంటే రాబోయే తరాలు, రాబోయే జనరేషన్స్కి డెఫినెట్గా అవైలబిలిటీ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ వచ్చి అందరు యాక్సెప్ట్ చేస్తే అంటే ఏమవుతుంది, మనం ఒక ఇల్లు కట్టుకోవడం మినిమం 3 ఏళ్ళు పడుతుంది ఇక్కడ మనకున్న రిక్వైర్మెంట్స్, మనకున్న అవైలబిలిటీ, మనకున్న ఫెసిలిటీస్కి. వేరేజ్ వీలైతే 6 నెలల్లో ఫినిష్ చేస్తారు. కాబట్టి వచ్చే తరాలు కూడా, పిల్లలు కూడా డెఫినెట్ వుడెన్ హౌసెస్ ఇష్టపడతారు. ఆ కాన్సెప్ట్ డెఫినెట్గా వస్తుందని చెప్పి మనం అందరం ఎంకరేజ్ చేయాలని చెప్పి, కెనడియన్ వుడ్ కూడా ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఇవాళ కెనడా మినిస్టర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరు నాసిర్ అలీ ఖాన్తో కలిసి ఇక్కడ 100% ఇన్వెస్ట్మెంట్స్ మన రాష్ట్రానికి తీసుకొస్తామన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. We're very committed here. The Trade Commissioner's Service, the High Commissioner of Canada in India, is very committed to partner with Canadian Wood on the successful conclusion of the Canadian Wood Villa project here at BTR Gardens by Mac Projects. Canadian Wood is a government-funded organization whose role it is to promote the use of Canadian wood around the world. And so the commitment is here with Mr. Pranesh Chibar to promote Canadian wood. And so we're here today to help celebrate the launch of this Canadian Wood Villa project. 2022 నాటికి మోడల్ హౌస్ నిర్మాణం పూర్తి కానుందని కెనడియన్ వుడ్ కంట్రీ డైరెక్టర్ ప్రాణేష్ చిబ్బర్ తెలిపారు. కెనడా నుంచి దిగుమతయ్యే వుడ్తో విల్లాలను నిర్మిస్తున్నట్లు పేరెన్నికగల ఆర్కిటెక్టులు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నిపుణులు ఈ నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. బుకింగ్స్ అనుగుణంగా విల్లాల నిర్మాణం కొనసాగుతుందని, ఒక ఇంటి నిర్మాణానికి 6 నెలల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. Here for the launch of the BTR Greens Canadian Wood Villa, and this Canadian Wood Villa is going to be completed in under 6 months from now, and you can come back here and join us in the celebrations of the inauguration of the first Canadian Wood Villa in Hyderabad at BTR Greens. హైదరాబాద్లోనే తొలి ప్రీమియం కెనడియన్ వుడ్ విల్లా ప్రాజెక్టులోకి ప్రవేశిస్తున్నట్లు మ్యాక్ ప్రాజెక్ట్స్ ప్రకటించింది. కాంక్రీటు, స్టీల్తో పోలిస్తే వుడ్తో నిర్మించే విల్లాలు ఎంతో మెరుగ్గా ఉంటాయని మ్యాక్ ప్రాజెక్ట్స్ ఎండీ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ చెప్పారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా
వేడి చలిని తట్టుకోవడంలో కాంక్రీట్ కంటే 15 రెట్లు, స్టీల్ కంటే 400 రెట్లు మెరుగైన ఇన్సులేటర్గా కలప పనిచేస్తుందని ఆయన తెలిపారు. Canadian Wood, which is FII, Government of British Columbia, we're working together. They have invested in a project in Hyderabad. So wood, we're using wood as a house material for building because wood is a sustainable product. Wood is eco-friendly, biodegradable, recyclable, reusable, and carbon negative. And the other advantage, see, India has more problems than thing. The other problems in India are, India we use water for curing and shortage of water in India. We have 4% of world water and about 18% of world population. And other problem in India is sand. We use a lot of sand in concrete construction. So India has a very serious problem with water and sand. That's the reason we are looking at sustainable wood housing. And hopefully we have a lot of inquiries, we have a lot of demand. But the only challenge for us right now is getting material from Canada and also manpower. Luckily, we have very good partnership with the Government of British Columbia. They are supplying us with the material and also they are working on the manpower. వుడ్ విల్లాస్ను కేవలం 6 నెలల వ్యవధిలోనే నిర్మిస్తామని మ్యాక్స్ ప్రాజెక్ట్స్ వెల్లడించింది. కస్టమర్లను గ్రాఫిక్స్తో తికమక పెట్టకుండా ఉండేందుకు వచ్చే ఏడాది జనవరి నాటికి మోడల్ హౌస్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మ్యాక్ ప్రాజెక్ట్స్ ఎండీ డాక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ చెప్పారు. కొలంబియా ప్రభుత్వం నుంచి అత్యుత్తమమైనదిగా ధృవీకరించబడిన కలపతో ఈ నిర్మాణాలను చేపడతామని, మోడల్ హౌస్ను వుడ్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ శైలిలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. వుడ్ ఫ్రేమ్ కన్స్ట్రక్షన్ శైలి నిర్మాణం అనేది ఉత్తర అమెరికాలోని విల్లా నిర్మాణాలకు అనుగుణంగా ఉంటుందని ఆయన వివరించారు. This project will be ready by in another 3 months. We'll hopefully meet again when the villa is ready. It takes just less than 6 months to build this house. That's one more advantage. And it's dry construction, so no water, no sand, like I said. So hopefully we'll see you again after a couple of months. Costing, actually it will be a little more expensive to begin with because wood is expensive and it's being imported. But the advantage is in the long term it will be a lot of saving, because you use less electricity for cooling and heating because wood is very good with the weather. So probably it will be about 50% more in terms of cost. But if more people get into construction, I think cost will come down. And if the government gives incentive, then it will be very, very affordable. If the government, state government and state government gives us incentives of what we are requesting, not to us, we don't need any incentives for us. We are requesting for the end user, for the buyer. So once the incentives are giving, it will be affordable for the buyer. కెనడియన్ వుడ్ విల్లాల నిర్మాణం కోసం ఇప్పటికే 100 సంఖ్యలో స్థానిక యువతకు వర్క్షాప్తో పాటు ఇతర పద్ధతుల ద్వారా శిక్షణ అందించామని మ్యాక్ ప్రాజెక్ట్స్ తెలిపింది. విల్లాలు పూర్తయిన తర్వాత నిర్వహణ బాధ్యతను నెస్కోకు అప్పగించామని వెల్లడించింది. See, we have total provision to build 1,000 villas here. We have already built 330. We still have a provision to build 700, which will be custom built. It will be designed and built as per the requirement of the client. So this will not be ready to move in. It is a custom built villa. We have a provision to build about 700. We have taken land in MAC projects, which used to be earlier a factory manufacturing Levi's jeans. So we have taken that. We can build about 100 villas in that area. So that's one area we are looking at to develop custom built wood houses, sustainable wood houses. See, customers, the only thing I want to tell the customers is we have to give a better world to our next generation. The problem is there are floods in some countries, there are droughts in some countries, there is where temperature rising, sea level rising. These are causing a lot of problems for a lot of people. So in the interest of climate change, India is a signatory to Paris Accord and we are have a binding. No, it's a non-binding, but we have to adhere to some of the things. So I think apart from just the cost and other benefits, we need to give a better world to our next generation. Every building has to be maintained, if wood or concrete or any other material, it has to be maintained. So we are going to, we have a partner, local partner called Nesca Homes, who's our construction partner. They have expertise in maintenance also. So they are going to be available for us for maintenance of the house after construction. హైదరాబాద్ త్వరలోనే వుడ్ విల్లాస్ హబ్గా మారుతుందని, దీనికి తమ సంస్థ శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందంగా ఉందని మ్యాక్ ప్రాజెక్ట్స్ ప్రకటించింది. ఈ తరహా నిర్మాణాలతో సమయం, వ్యయం ఆదాతో పాటు భవన నిర్మాణ ప్రక్రియ అత్యుత్తమ నాణ్యతతో వేగంగా పూర్తవుతుందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని రకాల టెక్నికల్, మెటీరియల్ సహాయాన్ని కెనడియన్ వుడ్ అందిస్తుందని వెల్లడించింది.